బియాండ్ స్కిన్ అండ్ హెయిర్. అందానికి అంతరార్థం అందంగా. నమస్తే, నేను మీ డాక్టర్ మోనిత. బ్యూటీ బియాండ్ స్కిన్ అండ్ హెయిర్, అందానికి అంతరార్థం అందంగా. ప్రతిసారి స్టోరీతో వస్తా కదా, కానీ ఈసారి జస్ట్ ముచ్చట చెప్పుకోవడానికి వచ్చానండి. చిన్న విషయం కానీ చాలా పెద్ద విషయం. మీరు ఒకటి గమనించారా? మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న చదువు దేనికి ఉపయోగపడింది అన్న పాయింట్కి వస్తే, నాకు నా చదువు డబ్బులు సంపాదించుకోవడానికి ఉపయోగపడింది. అవునా కదా? మన చదువు అంతా ఎట్లా అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే ఒక్కొక్క లెవెల్ నుంచి ఎక్కువ మటుకు ధనార్జన, మనం ఎట్లా ప్రొఫెషనల్గా సెటిల్ అవుతాము అన్న దాన్ని బట్టి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఆ సిస్టమ్ అంతా ఫోకసింగ్ టువర్డ్స్ డూయింగ్ ఎర్నింగ్ మనీ కదా. అయితే అదేంటి, ఎందుకు సిస్టమ్ ఓన్లీ ఒక్కదాని మీదే ఫోకస్ చేసింది? ఓన్లీ ఎర్నింగ్ మనీ ఒకటే మన లైఫ్కి ఆధారమా అని ఆలోచిస్తుంటే, రీసెంట్గా స్వాధ్యాయ అన్న ప్రోగ్రామ్ చేశాను. స్వాధ్యాయ ఆ ప్రోగ్రాంలో రిషి ప్రజ్ఞాజీ గురుజీ యొక్క ఇంకో స్వామీజీ తను చెప్తున్నారు, ఎడ్యుకేషన్ సిస్టంలో 6 లిమ్స్ ఉండాలంట. 6 క్షేత్రాలు మనం అటెండ్ అవ్వాలంట. ఫస్ట్ క్షేత్ర హాబీస్. అంటే మనం ఎడ్యుకేషన్లో ఓన్లీ చదువు ఒకటే ఇంపార్టెన్స్ చేస్తూ మన హాబీస్, మన ఇష్టాలని కనుక గమనించకపోతే మనం చదువులోనే రాణిస్తామా, స్పోర్ట్స్లో రాణిస్తామా, ఇంకో దాంట్లో రాణిస్తామా అనే విషయం ఎప్పుడు తెలుస్తోంది? ఇంటర్ అయిపోయాక కానీ తెలుస్తోంది. ఖచ్చితంగా మన హాబీస్ అంటే ఎందుకు చేయాలి? మన హాబీస్ అంటే మనకి హ్యాపీనెస్ ఇస్తుంది. మనకి దేంట్లో హ్యాపీనెస్ ఉంటే అటువైపు వెళ్తే ఎంత బాగుంటుంది కదా. ఈ మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇలా కాకుండా మన హాబీస్ని కూడా, మనకి ఇష్టమైన విషయాలు తెలుసుకోవడానికి, దాంట్లో నర్చర్ అవ్వటానికి కూడా ఒక స్పేస్ ఉంటే, ఇఫ్ సపోజ్ నాకు ఫోటోగ్రఫీ ఇష్టం, బట్ అసలు నా ఫోటోగ్రఫీలో నాకు కొంచెం కూడా నాకు డిగ్రీ దాకా దాని మీద ఫోకసే తెలియదు. తర్వాత కదా, ఇంటర్ అయిపోయాక కదా. బేసిక్ ఇది కాకుండా ఈవెన్ దాని గురించి కూడా హాబీస్ నుంచి నర్చరింగ్గా కొంచెం మనకి గైడెన్స్ వస్తే చాలా బాగుండేది. సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రిలేషన్షిప్ మేనేజ్మెంట్. అన్నీ ఇంపార్టెంటే. రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అది కనుక చిన్నప్పటి నుంచే అమ్మతో ఎలా ఉండాలి, నాన్నతో ఎలా ఉండాలి, మన సిస్టర్తో ఎలా ఉండాలి, సిబ్లింగ్స్తో ఎలా ఉండాలి, చుట్టాలతో ఎలా ఉండాలి, రాబోయే స్పౌస్తో, మన ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి కనుక చిన్న అవేర్నెస్ కనుక మనకి ఇస్తే, చదువు ఒక్కటే కాదు, డబ్బులు సంపాదించడం ఒకటే కాదు, రిలేషన్షిప్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, ఈ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్లోనే ఆ లింబ్ ఉండుంటే ఇప్పుడు మనం చూసే ఈ సమస్యలన్నీ దానివల్లే వస్తున్నాయి. ఈ మనం చూసే విడాకులు కానీ, ఓకే, అడ్జస్ట్మెంట్, అన్నదమ్ముల గొడవలు కానీ, ఇవన్నీ దేనికండి? ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ రిలేషన్షిప్ కూడా చాలా ఇంపార్టెంట్ అని తెలుసుంటే అది జరిగేదా? నెక్స్ట్ ఫిజికల్ హెల్త్ పాడు చేసుకొని మరి ప్రొఫెషన్లో దూడిపోతాం మనం. హెల్త్ పాడు చేసుకొని మరి మగపిల్లలు చదువులోనే ఉండిపోతారు. అసలు ఏమి ఫిజికల్ హెల్త్కి ఈ చదువుకి సంబంధమే లేదు మనకి. అసలు టోటల్గా అదే డిఫరెంట్ అప్రోచ్. హెల్తీగా ఉండాలి అన్న పాయింట్లో ఫిజికల్ యాక్టివిటీ చాలా ముఖ్యము, హెల్తీగా ఫుడ్ తినటం ముఖ్యము, ఫుడ్ హ్యాబిట్స్. నేను నా కూతురుని అడిగా, వీటి మీద ఫోకస్ ఉందా నీ ఎగ్జామ్స్? స్కూల్లో ఏమైనా అంటే, అమ్మ లెసన్స్ ఉంటాయమ్మా, హిందీలో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, సైన్స్లో ఉంటుంది, కొన్ని లెసన్స్ ఉంటాయి, అప్పుడు మేము తెలుసుకుంటాం అంతే తప్ప ఒక సపరేట్ పీరియడ్ హౌ టు ఈట్ గుడ్ ఫుడ్ అది కూడా ఇంక్లూడ్ చేస్తే ఎలాంటిది గుడ్ ఫుడ్, ఎలాంటిది గుడ్ ఫుడ్ కాదు చెప్తాం, జంక్ తినద్దు అనేసి. బట్ దానివల్ల జరిగే నష్టాలు ఒక పీరియడ్, ఫిజికల్ హెల్త్, దాని తర్వాత సో హాబీస్ అయిపోయింది, రిలేషన్షిప్ అయిపోయింది, ఆల్రెడీ మన ప్రొఫెషనల్ కోసం చదివే ఎడ్యుకేషన్ అయిపోయింది, ఫిజికల్ హెల్త్ కూడా అయిపోయింది. సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఎస్, మనం బాగున్నాం, నెక్స్ట్ మన పరంగా పక్కన వాళ్ళు కూడా మన వల్ల ఉపయోగపడుతున్నారా లేదా, ఒక చిన్న సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నేను చేస్తుంది అలాంటిదే అనుకుందాం, నాది సోషల్ రెస్పాన్సిబిలిటీ మీకు చెప్తుంది. ఓకే, అలా సోషల్ రెస్పాన్సిబిలిటీతో పిల్లల్ని పెంచుతున్నామా లేదా? ఎంతసేపు సెల్ఫిష్ కదా. లాస్ట్ యాంగిల్ స్పిరిచువల్ యాంగిల్. మనందరికీ పైన ఒక ఫోర్స్ ఉంటాడు, భగవంతుడు అనేవాడు. అతన్ని గాడ్ ఫియరింగ్ కాదు, అతన్ని నమ్మి ముందుకెళ్ళాలి, కష్టంలో నష్టంలో అతని తోడుతో, అంటే స్పిరిచువాలిటీ అనుకుందాం. అది లాస్ట్ యాంగిల్, అయినా అది చాలా ఇంపార్టెంట్ యాంగిల్. అంటే మన ఈ 6 లిమ్స్ కనుక ఎడ్యుకేషన్ సిస్టంలో ఉంటే మన లైఫ్ ఇంకోలాగా ఉండేదేమో కదా. అంతకుముందు కూడా అనుకున్నాం, ఇవెవరు చెప్పలేదు మనకి. ఒక గిల్ట్తో ఎలా డీల్ చేయాలి, ఒక డిప్రెషన్తో ఎలా డీల్ చేయాలి, ఒక ఓటమితో, ఫెయిల్యూర్తో ఎలా డీల్ చేయాలి. నోబడీ టాట్ us, నో ఎగ్జామ్స్ ఫర్ దట్, నో ప్రాక్టికాలిటీ ఫర్ దట్ కదా. ఎందుకు ఈ వీడియో ఇవాళ చేయాల్సి వచ్చిందంటే అండి,
ఎట్లాగో అయిపోయింది మన జనరేషన్స్. నెక్స్ట్ కొత్తగా వచ్చే జనరేషన్స్కి ఈ వీడియోని ఎస్పెషల్లీ టీచర్స్కి, అడ్మినిస్ట్రేషన్లో బ్లాక్లో ఉన్న వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళైనా కొంతగా పిల్లల్ని, ఎందుకంటే పిల్లలు మనతో ఉండడానికన్నా టీచర్స్తో ఎక్కువ ఉంటారు, టీచర్స్తో అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది, క్లాస్ టీచర్తో స్పెషల్లీ వాళ్ళ మాట వినడానికి ఇష్టపడతారు. సో నేను ఇలా మీ ముందు ఉన్నాను అని అంటే నా టీచర్స్ వల్లనే. నా టీచర్స్ ప్రతి క్షణం నా బిహేవియర్ని కూడా, మోని నువ్వు ఇలా ఉండొద్దురా, ఇలా ఉండాలి, ఇలా ఉంటే ఇంకా బాగుంటుంది నీ లైఫ్ అని ప్రతి క్షణం నా టీచర్స్ నాకు చెప్తూ వచ్చారు. నా పేరెంట్స్ కన్నా ఎక్కువ. నేను ఇలా ఉన్నానంటే నా టీచర్సే నాకు కారణం. సో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. నా విషయంలో టీచర్ అంటే అంత అంత చాలా చాలా గ్రేట్ కింద లెక్క. సో మిమ్మల్ని పిల్లలు గమనిస్తున్నారు అన్ని విషయాల్లో. సో ఈ వీడియో ద్వారా టీచర్స్ అందరూ కొంచెం ఎన్లైటన్ అయ్యి మీ పిల్లలకి, అంటే మీరు కన్న పిల్లలు కాకుండా మీరు టీచ్ చేసే పిల్లలందరూ మీ పిల్లలు అనుకొని వాళ్ళ బిహేవియరల్ ప్యాటర్న్స్ మీద కూడా, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ మీద కూడా ఫోకస్ చేయగలిగితే హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్. అది ఇంకా అద్భుతంగా సాగే అవకాశం ఉంటుంది, అద్భుతంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ మారే అవకాశం ఉంటుంది. సో టీచర్స్ మీకే ఈ వీడియో అంకితం. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.